నమస్కారం బాలాగారు. నమస్తే. వేణుస్వామి గారిది కాల్ రికార్డ్ బయటకు వచ్చిందండి. అందులో వాస్తవం ఎంత ఉంది? ఒకటి ఇప్పుడు వేణుస్వామి కాల్ రికార్డింగ్ బయటకు వచ్చిన దాంట్లో వాస్తవం ఎంత అని మనం పరిశీలించుకుంటూ కూర్చుంటే సోషల్ మీడియాలో రకరకాల కాల్ రికార్డ్స్ వచ్చాయి. వాస్తవాలని జెన్యూనిటీని మనం టెస్ట్ చేయలేం. కానీ ఒకటి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే వేణుస్వామి బయటకు వచ్చేసి ఆయన బాధల్ని, ఆయన ఆవేదనల్ని వాళ్ళ కుటుంబ వ్యక్తులు అందరూ బయటకు వచ్చేసి చెప్పుకుంటున్నారో, వాళ్ళు ఫస్ట్ మనం ఒకటి ఆలోచించుకోవాలి. ఇదే సోషల్ మీడియా ద్వారా లేకపోతే మీడియా ద్వారా ఆయన ఫేమస్ అయ్యాడు. అవునా? మీరు ఒప్పుకుంటారా? ఓకే. జ్యోతిష్యులు ఇంకా లేరు ఆయన కాకుండా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నప్పటికీ కూడా ఈయన ఎందుకే ఫేమస్ అయ్యారు? సోషల్ మీడియాని బాగా వాడుకోవడం వల్ల, ఓకే, ఈ మాధ్యమాలని బాగా యూజ్ చేసుకోవడం వల్ల ఫేమస్ అయినారు. దాని ద్వారా వచ్చిన పాజిటివ్ను మీరు ఎంతైతే తీసుకుంటారో, నెగిటివ్స్ వచ్చినప్పుడు కూడా మీరు భరించాలి కదా. మరి భరించినప్పుడు ఇప్పుడు మీ మీద దాడి జరుగుతుందని చెప్పినప్పుడు దాన్ని లీగల్గా ఫైట్ చేయాలి. నిజంగా దాడి జరుగుతుంది అని అనుకుంటే మీరు లీగల్గా ఫైట్ చేయండి. అంతేగాని ఈ చిన్న అంశాలని విషయాలని చూసుకొని మా కుటుంబం కూడా మేము చనిపోవాలనుకుంటున్నాం, ఇలాంటి దారుణమైన పరిస్థితికి మేము వచ్చేసామంటే, మీరు చెప్పిన జాతకాల వల్ల, మీరు చెప్పిన విశ్లేషణ వల్ల, మీరు చెప్పిన అంశాల వల్ల ఎంతోమంది పెద్ద వాళ్ళ కుటుంబాలు వాళ్ళు మానసికంగా దెబ్బతిని మరి వాళ్ళు కూడా చచ్చిపోవాలనుకుంటే మీరు కంపెన్సేషన్ కడతారా? ప్రెడిక్షన్ అనేది గాల్లో వేయటమే కదా వాళ్ళు. ఓకే, కరెక్ట్. మరి ఇది కూడా అంతే కదండి. ఓకే, దాన్ని అలా లైట్ గా తీసుకోవాలి అంతే కదా. మరి ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్ ని బేస్ చేసుకొని నేను తట్టుకోలేకపోతున్నాను అంటున్నారు. లైట్ తీసుకోలేక 10 రోజులు కాముకుంటే అయిపోయింది సోషల్ మీడియాలో. ఇప్పుడు మీకు లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ వచ్చింది, దాని తర్వాత వెంటనే వైజాగ్ది ఇంకో ఇష్యూ వచ్చింది, దాని తర్వాత వెంటనే మళ్ళీ కోల్కతా ఒకటి ఇష్యూ వచ్చింది, దాని తర్వాత వెంటనే బంగ్లాదేశ్, రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి, వెనక్కిపోతూనే ఉంటాయి ఈ సమాజంలో. మీకు అదేదో జరిగిపోయిందని చెప్పేసి అని మీరు బాధపడిపోతే, మానసికంగా మీరు దెబ్బతిన్నారని అనుకుంటే, మీరు చెప్పిన అంశాల వల్ల సపోజ్ ఇప్పుడు నాగ చైతన్య సమంత ఉందనుకోండి అంటే ఇప్పుడు మీరు చెప్పిన ద్వారా వాళ్ళు విడిపోయారని చెప్పేసి ఈరోజు వాళ్ళు బాధపడి మీ మీద కేసు పెట్టాలంటే అప్పుడు ఏంటి పరిస్థితి? అలా కదా. ఇప్పుడు మీరు అక్కడ ఇది చెప్పి వాళ్ళకి మీరు డబ్బులు డిమాండ్ చేశారని చెప్పేసి అని వాళ్ళు కూడా అడిగితే అప్పుడేంటి పరిస్థితి? కదా. ఇప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ ఏమంటున్నారు, ఒక ఆడియోని రిలీజ్ చేసి ఇదిగోండి మాకు డబ్బులు డిమాండ్ చేశారు, 5 కోట్ల రూపాయలు డబ్బులు డిమాండ్ చేశారు అని అంటున్నారు. అవునా? మేమంత డబ్బులు ఇచ్చుకోలేమని అంటున్నారు. బహిరంగంగా వచ్చేసి మీ ఆస్తులు అప్పులు ఏందో బయట పెట్టండి, మీరు ఎంత సంపాదించారో తెలిసిపోయింది కదా, ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టారో తెలిసిపోయింది కదా, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత సంపాదించారు, ఎంత ఆస్తులు వచ్చాయి, ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎంత వీళ్ళకి ఇన్కమ్ ఉందనేది బహిరంగంగా పెట్టండి. ఇదిగోండి బాస్, నా పరిస్థితి ఇది, మీరు ఎవరైతే నన్ను బ్లేమ్ చేస్తున్నారో, ఎవరైతే నన్ను డిమాండ్ చేస్తున్నారో నా దగ్గర అంత లేవు, నేను ఇవ్వలేను, నేను ఎలాంటి తప్పు చేయలేదు, వీలైతే మీరే నాకు ఇవ్వండి అని అడగండి వాళ్ళని. ఓకే, మీకేమైనా పోనీ వాళ్ళు తెలియదా? ఇప్పుడు వీళ్ళైతే ఎవరైతే పేరు చెప్తున్నారో టీవీ5లో రాంబాబు గారు అని చెప్పేసి అని, ఇంకొక ఆవిడ లేడీ పేరు చెప్తున్నారు, టీవీ5 మూర్తి గారి పేరు చెప్తున్నారు, ఆఖరికి ఆయన టీవీ5 చైర్మన్ పాపం ఆయన పేరు కూడా చెప్పేశారు. అంటే వీళ్ళు అడిగిన 5 కోట్ల రూపాయలు ఆయనకు నథింగ్ మ్యాటర్ నాకు తెలిసి బిఆర్ నాయుడు గారికి. ఎందుకంటే ఆయన ఒక టీవీ యజమాని, చైర్మన్, ఆయన 5 crores ఎంత మ్యాటర్? ఇట్స్ ఆఫ్టర్ ఆల్ మ్యాటర్, రైట్? ఆయన ఇంత అడిగాడు, చాలా స్మాల్ అమౌంట్ అడిగాడంటే, 500 కోట్లు 1000 కోట్లు అడిగాడంటే దానికి ఒక అర్థం ఉంది ఆయన స్టేజ్కి, ఆయన స్టేచర్కి. చీప్గా మరి ఆఫ్టర్ 5 కోట్లు అయినా అడుగుతారా? 5 కోట్లలో ఎంతమంది పంచుకుంటారు? 5 మంది పంచుకోవాలి. అయ్యే పాసిబిలిటీనేనా? సో అయ్యే పాసిబిలిటీ కాదు. ఒకవేళ వీళ్ళు అలాంటి ఆడియో తీసుకొచ్చారు, మీకు తెలియనిది ఏముంది, డైరెక్ట్గా వెళ్ళి కూర్చోవచ్చు కదా. ఎవరైతే మిమ్మల్ని అడిగారో డైరెక్ట్గా వెళ్ళి ఏం రాబాయి నువ్వు నన్ను డబ్బులు అడిగావు, ఓకే నేను నెగిటివ్ చేశానని చూపిస్తున్నా, వేసుకో మీడియాలో ఎవడొద్దంటున్నాడు అని చెప్పుకొని కూర్చోండి. ఎవడొద్దన్నాడు? ఎవడన్నా వద్దన్నాడా? మీరు తప్పు చేయనప్పుడు మీడియాలో ఏదేస్తే మీకేమి, అది రాంగ్ కథనాలు అయినప్పుడు పోయి వాళ్ళ మీద కేసు పెట్టండి. ఇలా తప్పుగా ప్రచురించారు, ఇలా తప్పుగా చేశారని చెప్పేసి అని. ఇప్పుడు మీరు ఒక జ్యోతిష్యులు, మీ దగ్గర ఒక క్లయింట్ వస్తాడు, మీరు క్లయింట్కి XO YO Z చెప్పారు, చెప్పి పూజలో పునస్కారాలో సంథింగ్ ఏదో చేశారు, మంచి జరిగితే భలే, మంచి జరగలేదంటే డెఫినెట్గా వాడు రివోల్ట్ అవుతాడు. వాడు పోయి కంప్లైంట్ చేస్తారంటే ఎవడేం చేయలేడు దానికి. ఆయన ఏం చేయలేరు, మీరేం చేయలేరు, నేనేం చేయలేను. ఎందుకంటే అతను విక్టిమ్ కాబట్టి. అక్కడ బెనిఫిట్ జరిగింది అనుకోండి, మీరు సూపర్ అయిపోతారు. ఎందుకు? అతనే వచ్చి సాక్ష్యం చెప్తాడు కాబట్టి. అవునా? ఇప్పుడు మనం గుళ్ళకి వెళ్ళినా, గోపురాలకు వెళ్ళినా, మసీదులకు వెళ్ళినా, చర్చిలకు వెళ్ళినా మంచి జరిగింది అనుకోండి, అందరూ 10 మందికి మనమే ప్రచారం చేస్తాం. మంచి జరగకపోతే మనం చేస్తాం,
ఏముందిలే అని అంటాం. కాదండి, ఇప్పుడు వరుస కథనాలు బయటపడటం వల్ల సీరియస్ గా తీసుకుంటున్నారా ఏంటది? దాన్ని ఈవెన్ వరుస కథనాలు బయటపడిన అంటే ఏం కథనాలు బయటపడ్డాయి? అదే ఈ చేసిన పూజలను లేకపోతే ఇంకోటి ఎవరు చేయించుకోమన్నాడు పూజలు? టెలికాస్ట్ ఎవరు చేయించుకోమన్నాడండి పూజలు? జనాలు కదా వచ్చి చేయించుకున్నారు. ఈయనేమి మీ వాళ్ళ ఇంట్లోకి దూరి వాళ్ళ బీరువాల డబ్బులు తీసుకొని వాళ్ళని బలవంతంగా పూజల్లో కూర్చోపెట్టి చేయలేదు కదా. మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు? మిమ్మల్ని ఎవడు పూజలు చేయించుకోమని చెప్పాడు? ఆయనకు తెలిసిన విద్యని చెప్పాడు, నచ్చితే రండి. ఇప్పుడు మీరు ఒక టెంపుల్కి వెళ్తారండి, దేవుడి దగ్గరకో లేకపోతే ఇంకో మసీద్కి వెళ్తారు, లేదంటే ఒక చర్చ్కి వెళ్తారు. అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు అనుకున్నది జరగలేదు, పోయి బ్లేమ్ వేస్తారా దేవుడి దగ్గర? వేయరు కదా. ఓకే, సపోజ్ వేణుస్వామి ఒక శాస్త్రానికి సంబంధించిన ఈ పూజలు చేయాలన్నారు. ఈ పూజలు ఎవడు కనిపెట్టాడు? ఆయన ఏమైనా కనిపెట్టాడా? కాదు కదా. ఆయన విద్యను నేర్చుకున్నాడు. ఎవరు కనిపెట్టాడు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అడగండి. మిమ్మల్ని ఎవడు బిలీవ్ చేయమన్నాడు? ఈయన ఫస్ట్ మన నాగ చైతన్య వీళ్ళకి చేసినప్పుడు అప్పుడు సీరియస్ గా తీసుకోలేదు, ఇప్పుడు తీసుకుంటున్నారు ఏంటనంటే కారణం అంటే ఒక్కసారి డ్యామేజ్ చేసిన తర్వాత మళ్ళీ అతను ఉండటం వల్ల అది కొంచెం రివర్స్ అయ్యి ఉంటుంది అంట. డ్యామేజ్ అనేది కాదు అంటే ఇప్పుడు అంటే ఫస్ట్ లో అది కూడా ఒకటి చర్చ వస్తుంది. అంటే ఫస్ట్ లో మరి అప్పుడు చెప్పినప్పుడు ఆయన సమర్థించారు కదా. ఇదే నాగ చైతన్య ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు కదా, సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంటున్నారా, అసంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంటారా? వాళ్ళు యాజ్ ఏ మతం అయితే దాని ప్రకారం జాతకాలు చూసుకోరు, అక్కడ చూసుకుంటారు. ఆ జాతకాలు సపోజ్ అనుకోండి, ఆ జాతకాలు చెప్పేటప్పుడు ఎవరో జాతకం చెప్పే ఒక జ్యోతిష్కుడు ఇలాంటిదే చెప్పాడు అనుకోండి, అది ఎవరో రికార్డ్ చేశాడు అనుకోండి, అప్పుడు ఆయన కూడా ట్రోల్ చేస్తారా? జాతకాలు ఎందుకు చూపించుకుంటారు? గుడ్ ఆర్ బ్యాడ్ తెలుసుకోవడం కోసం చూపించుకుంటారు, అంతే కదా. ఇప్పుడు ఈయన జాతకం చూసి గుడ్ ఆర్ బ్యాడ్ అనేది చెప్పాడు, నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే వదిలేయండి. ఇప్పుడు ఒకసారి ఆయన చెప్పింది జరిగింది, మళ్ళీ జరిగిద్దేమన్న డౌట్ నాగ చైతన్యకుంటే ఆయన జాతకాన్ని చూపించుకొని, కుండలిని చూపించుకొని, ఆస్ట్రాలజిస్ట్ని కలిసి ఆస్ట్రాలజీని కలిసి ఈయన యొక్క హరోస్కోప్ని చూపించుకుంటే ఒకవేళ మ్యాచ్ అయితే కలిసి హ్యాపీ. ఇప్పుడు ఆయన విడిపోమని ఆయన కోరుకోవట్లేదు కదా. బాబు నీకు ఈ పరిస్థితి ఉంది, నువ్వు ముందుకెళ్తే దూకి చచ్చిపోతావు, నువ్వు దూకే కాలంలో పడిపోతావు, వద్దురా నాయన మంచిగా ఉండని చెప్పడం కోసమే కౌషన్ అది. ఓకే అండి, అంటే ఆయన అంటే ఫస్ట్ లో చెప్పిన దానికి దీనికి తేడా ఏంటంటే అది కంపారిజన్ చేసుకుంటున్నారన్న. ప్రజలు ఏమంటున్నారంటే సోషల్ మీడియాలో నోటి దూల ఎందుకు అంటారు? ఇప్పుడు అసలు నోటి దూల ఎవరికి? ఆయనకు కాదు, నోటి దూల ప్రజలకి. ఈ కామెంట్లు పెట్టే వాళ్ళకి నోటి దూల. మీకు నోటి దూల లేకపోతే ఆయన మీద ఎందుకు మీరు విరుచుకుపడుతున్నారు? మీరు ఒకరిని అంటున్నారు కదా, ఫస్ట్ మీ నోటి దూల ఏమైందా? ఇప్పుడు నాకు కూడా కామెంట్స్ పెడతారు, నేను కాదనట్లేదు, పెట్టుకోండి. ఎలక్షన్స్ టైంలో నన్ను భయంకరంగా ట్రోల్ చేశారు, నేను పిచ్చ లైట్ అసలు నేను పట్టించుకోండి. ఎందుకు? నాకు తెలుసు ఈడు ఎవరు కూడా వచ్చి మాట్లాడు దమ్ము ధైర్యం ఉన్నాడు, ఎవరు కూడా బయటకు వచ్చి ఎస్ నేనే మెసేజ్ పెట్టాను ఎవరు చెప్పడు. ఎందుకు? ధూళి తీరుతుంది కాబట్టి వాళ్ళు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ధూళి తీరుతుంది కాబట్టి. ఎవరు డేర్ చేసి ఎస్ నేనే అన్నా చెప్పడు. అందరూ కూడా కళ్ళు మూసుకొని. మీకు కింద కామెంట్ సెక్షన్ లో ఒక ఆప్షన్ ఉంటుంది, రిప్లై ఇవ్వచ్చు మీరు. తెలుసు, నేను అందుకే ఇవన్నీ చూసినా నేను ఇవ్వను. ఎందుకంటే నేను చూసి గమనైపోతానా, ఓకేలే ఏదో వాడి మానసిక హ్యాపీనెస్, మనం ఎందుకు కాదనాలి. ఎలక్షన్స్ టైంలో నేను కూడా నా ఎలక్షన్ సర్వే కర్ణాటక నుంచి నేను చేస్తూ వస్తున్నా, అన్ని చోట్ల సక్సెస్ అయింది. ఆంధ్రాలో అట్టర్ ఫ్లాప్, రివర్స్ అయింది, భయంకరంగా ట్రోల్ చేశారు. ఓకే చేసుకోండి. ఇప్పుడు నేను చేసిన పని నాకంటే నాకు తెలిసి నేను ప్రాజెక్ట్ చేశా. నువ్వు ట్రోల్ చేసుకుంటే వాడు చేసుకుంటే నేను చేస్తాను. ఇప్పటికి కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారు, ఈ రోజు వరకు కూడా. మనం ఏం చేయగలుగుతాం? దాన్ని మీరు కొంచెం మెచ్యూర్డ్గా తీసుకుంటే ఇట్స్ నథింగ్ ప్రాబ్లం. మీరు మెచ్యూర్డ్గా తీసుకోలేదనుకోండి, సో ఇలానే మానసికంగా మీరు కుంగిపోవాల్సి వస్తుంది. ఇంకా కొన్ని నన్ను అడిగితే అసలు వేణుస్వామి గారు వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి తెలుసా మీకు. ఆయన ఎంత ట్రై చేసినా వెయిట్ లాస్ అవ్వని వ్యక్తి ఈరోజు ఆయన 15 కిలోలు వెయిట్ లాస్ అయ్యారంటే ఇట్స్ రియలీ గ్రేట్. ఆయన ఆ టైంలో ఏ డైట్ వాడాడో ఒకసారి కనుక్కొని, అందరూ వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు, వెయిట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ డైట్ని కానీ ఫాలో అయితే దెబ్బకి వెయిట్ లాస్ అవుతారు. ఇది ఒక మంచి డైట్ అనుకోవచ్చు మనము.